అన్న నమస్తే అన్న. నమస్తే అన్న రాజ్యసభకి ఎంత నెగిటివ్ టాక్ ఉన్నా కూడా ఇప్పుడు చూసుకుంటే 3,000 రోజులలోనే 200 కోట్లు కొట్టడం జరిగింది. ఎలా చూడొచ్చు? అవును, దేని రేంజ్ దానికి ఉంటుంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు కదా. ఆల్రెడీ ఇంతకు ముందు సినిమాలు దృష్టిలో పెట్టుకొని ఇది కూడా భారీ అంచనాల మీద రిలీజ్ అయిన సినిమా కాబట్టి దీన్ని కూడా ఊహించుకుని వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా. కలెక్షన్ల పరంగా ఏముంది, సినిమా ఆడాలి 100 days ఆడడం గగనం అయిపోతుంది ఈ రోజుల్లో. దానికంటే మించి ఆడిన సినిమాలు కూడా మస్తుగా ఉన్నాయి ప్రభాస్వి. వర్షం కానీ అవి కానీ దాంట్లో కలెక్షన్ పరంగా ఏం లేదు. ఇవాళ రేపు జనాలు ఏంటంటే అందరూ కూడా ఆన్లైన్ లో వచ్చిన తర్వాత ఇళ్లలో కూర్చొని బుక్ చేసుకోవడం ఎక్కువైంది కాబట్టి ఆన్లైన్ రేటింగ్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి కలెక్షన్ పరంగా ఎక్కువ వస్తుందని దానికి ప్రాబ్లం ఏం లేదు, దానికి రావచ్చు అన్న. అదేవిధంగా రాజ్యసభలో అంటే చాలా మంది డిసప్పాయింట్ అయిన విషయం ఏంటంటే ఓల్డ్ గెటప్ లేకపోవడం వల్ల చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. నిన్న నుంచి ఓల్డ్ గెటప్ కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఇంకా కలెక్షన్ పెరిగే ఛాన్స్ అంటారా? నేనైతే మూవీ చూడలేదండి, కాకపోతే గెటప్ ఎట్లున్నాయో నాకు తెలియదు. ఏ గెటప్ వేసినా కూడా స్టోరీలో దమ్ము లేనప్పుడు ఎటువంటి గెటప్ వేసినా కూడా స్టోరీలో మాట అంటున్నాను. అది నేను కూడా ప్రభాస్ కించపరిచినట్టు కాదు మాట్లాడేది. స్టోరీలో కంటెంట్ లేనప్పుడు గెటప్లు కాదు ఎన్ని మార్చినా ఇప్పుడు మైనస్ అవుతుంది. అది మళ్ళీ మార్పులు చేర్పులు అవసరం లేదు. కలెక్షన్ పరంగా అంటావా 200 కోట్లు కాదు 300 కోట్లు కూడా రావచ్చు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా 300 కోట్లు వచ్చింది, కానీ అది 100 days పరంగా రాలేదు. అది ఇప్పుడు ఈ సినిమా కూడా కలెక్షన్ పరంగా రావచ్చు, కానీ కంటెంట్లు మార్పులు చేయడం వల్ల స్టోరీలో కరెక్ట్గా లేనప్పుడు చెప్పలే మైనస్లు అవుతాయి. దానికి తోడుగా ఏదో కాంపిటీషన్ గా సంక్రాంతికి వస్తున్న మన శంకరవరప్రసాద్ వచ్చింది. దాంట్లో కొంచెం కామెడీ వైరల్ మంచిగా ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది కాబట్టి జనాలందరూ ఆకర్షణ ఎక్కడ వెళ్తున్నారు కదా. ఒక వారం రోజులు మళ్ళీ కలెక్షన్ తగ్గచ్చు, దానికి ప్రాబ్లం లేదు. ఓవరాల్ గా సంక్రాంతి విన్న ఎవరయ్యే ఛాన్స్ అంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు నేను కూడా మనశంకర వరప్రసాద్ సినిమా మూవీ చూసా, రాజేశ్వర్ చూడలేదు. మనశంకర వరప్రసాద్ అయితే సినిమా బాగుంది, జనాలకి ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. అంటే కంటెంట్ ఒక లెవెల్లో వెళ్ళిపోయింది. సినిమా ఈ సంక్రాంతికి మాత్రం ఈ సినిమానే బాగా ఆడుతుందని నేను కూడా. సీరియల్ తో పోల్చారు సార్, మీరేమంటారు? సీరియల్ అవును, అట్లా కాదండి. జీ తెలుగు వాళ్ళు దీనికి స్పాన్సర్ అయ్యారు, అమౌంట్ పరంగా వాళ్ళు పెట్టారు కాబట్టి వాళ్ళ ప్రమోషన్ మధ్యలో ఇచ్చుకున్నారు. వాళ్ళ సీరియల్ కొద్దిగా హైలైట్ చేసుకున్నారు. దానికి సినిమా వాళ్ళకి దానికి సంబంధం లేదు, వాళ్ళు ఏంటంటే స్పాన్సర్. వాళ్ళు ఓవరాల్ గా ఒకటి సార్, కామెడీ టైమింగ్ కాదు కానీ చిరంజీవి చూడడానికి సగం మంది వెళ్తున్నారు. ఎవరైతే చిరంజీవి అనేది పాత రోజుల్లో 30-32 ఏళ్ళు 35 ఏళ్ళ వయసులో పాత సినిమాలు ఎలా ఉన్నాయో ఆ గెటప్ చిరంజీవి దీంట్లో కనపడింది. నా ఉద్దేశం ప్రకారం దీంట్లో కనపడి అంటే హెయిర్ స్టైల్ కానీ ఆ గ్లామర్ కానీ ఎక్కడ కూడా తన ఏజ్ ని కనపడి కూడా కవర్ చేసింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే సెకండ్ హాఫ్ తర్వాత వెంకటేష్ ఎంటర్ అవుతాడు. వెంకటేష్ ఎంటర్ అయినాక ఇంకో కొంచెం లెవెల్. లేదు లేదు చిరంజీవి లేదు వెంకటేష్ రావడం వల్ల ప్లస్ అయింది, అంతేగాని వెంకటేష్ డామినేషన్ అనేది కాదు. ఎందుకంటే చిరంజీవి వెంకటేష్ ఒకటి అనిల్ రావిపూడి గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఒక అగ్ర హీరోలను ఇద్దరిని పెట్టుకుని సమానంగా బ్యాలెన్స్ చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఎవరిని తక్కువ చేసినా కూడా అక్కడ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయిపోతారు. కాబట్టి ఇక్కడ వెంకటేష్ హైలైట్ చేయాలి, ఇక్కడ చిరంజీవి హైలైట్ చేయాలి. అందుకే ఆయన ఏం చేశాడు, వెంకటేష్ ని గౌడ కింద దింపాడు కర్ణాటక నుంచి. అక్కడ కన్నడ భాష మాట్లాడడం వల్ల ఇంకా అయిపోయింది. ఇప్పుడు బెంగళూరులో టాక్ అదే అంటున్నారు, వీళ్ళు కన్నడ మాట్లాడడం వల్ల మాకు ఇంకా చూడబోతుంది, మాకు ఇంకా అభిమానం పెరిగింది వాళ్ళ మీద అంటున్నారు. అభిమానం పెరిగింది అంటున్నారు. కాబట్టి చిరంజీవి క్రేజ్ చిరంజీవి, వెంకటేష్ క్రేజ్ వెంకటేష్దే. కానీ ఇద్దరిని సమానంగా చూపెట్టడంలో ఆయనకు హ్యాట్సప్ చెప్పాలి. అనిల్ రావిపూడి గారికి సమానంగా బ్యాలెన్స్ చేశాడు ఇద్దరిని. సాంగ్స్ అంటావా ఇంకా బాగా ప్రతి ఒక్క సాంగ్ ప్లస్ అయింది, కామెడీ కూడా బాగుంది. సగం సినిమా చూడడానికి చిరంజీవి కోసం వెళ్ళాలండి టికెట్ పెట్టిన దానికి. చిరంజీవి గ్లామర్, చిరంజీవి యాక్షన్ మూవ్మెంట్లు బాగున్నాయి. అవునవును, అందుకని ఇప్పుడు ఆ సాంగ్ కి వెంకటేష్ చేస్తే ఎలా ఉంటది అనేది మనం కూడా ఊహించుకుంటున్నాం కదా. ఇప్పుడు రామ సినిమాకు చిరంజీవి చేస్తే ఎలా ఉందో చూసాం, ఆ సినిమాకు అదే పాటకు వెంకటేష్ చేస్తే ఎలా ఉంది అని మనం కూడా ఒకసారి చూసుకోగలిగాం కదా. బాగుంది, మంచిగా ఉందండి. సంక్రాంతి విన్నర్ బాస్ అనుకోవచ్చా? మనశంకర వరప్రసాద్ బాగా ఆడుతుందండి, అది కూడా 100 days ఆడుతుందని నేను అనుకుంటున్నాను. కలెక్షన్ కూడా వస్తాయి. ఇంకా ఇప్పటికే ఆన్లైన్ లో చాలా మంది టికెట్ బుక్ చేసుకుంటున్నారు. రేపు సంక్రాంతి నాకు తెలిసి ఇంకా హౌస్ఫుల్ అవ్వచ్చు. మ్యూజిక్ బాగుంది, న్యాయపరంగా ఆయన చేశాడు. కానీ కామెడీ ఇంకా కొంచెం పెట్టింటే బాగుండేమో, కొంచెం ఇంకా కామెడీ పెంచింటే బాగుంది. ఎందుకంటే FT ఎలా ఉంది, నాన్ స్టాప్ కామెడీ ఉంది. దీంట్లో కొంచెం కామెడీ లెవెల్ తగ్గింది. ఎందుకంటే ఇంకా కొంచెం చిరంజీవి ఇంకా వాడుకోవచ్చు, ఇంకా ఎవరు అవకాశం ఇచ్చారు కాబట్టి. సాంగ్స్ పరంగా ప్లస్ అయింది, కామెడీ ఇంకా కొంచెం లెవెల్ పెరిగింటే బాగుండు. అంటే అట్లని కాదండి, చిరంజీవి గారు మొన్నటి దాకా సినిమాలు ఫ్లాప్ అయినాయి, కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినాయి.
అయితే ఆయన మళ్ళీ గుర్తు చేసుకోవడానికి ఆయన ఏం చేశాడంటే ఫస్ట్ మెగాస్టార్ అని ఒక రౌండ్ లో చూపెట్టి పాత సినిమాలు కొంచెం జ్ఞాపకం చేశాడు. ఈ సాంగ్ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే చిరంజీవిని గుర్తు చేసుకోవడానికి. వింటే చిరంజీవి అప్పట్లో చూడాలనుంది సినిమాలో, ఈ సినిమా అంత పాపులర్ సాంగ్ కదా, చిరంజీవి సూపర్ ఉండేటోడు అని గుర్తు చేసుకోవడానికి ఒక ట్రయల్ వేసాడు అంతే. ఇక చిరంజీవి అంటావు గ్లామర్ పరంగా అంత బాగుంది. సో అనిల్ రావిపూడి గెలిచినట్టేనా సార్ ఈ కథ? గెలిచినట్టు ఆయన పరంగా ఆయన న్యాయం చేశాడు డైరెక్షన్. మరో రాజమౌళి అనుకోవచ్చాను. అంత రాజమౌళికి ఇది కంపారిజన్ కదా. రాజమౌళి ఆయన క్రియేటివిటీ ఎక్కడ, ఇది అప్కమింగ్ వచ్చిన హీరో. 12 సినిమాలు రాజమౌళి చేస్తే 12 పాస్ అయ్యాడు, మొత్తం 9 సినిమాలు చేస్తే 9 పాస్ అయ్యాడు. బయట టాక్ నడుస్తుంది. దాన్ని బట్టి మీరు ఏమంటారు? కరెక్ట్, కానీ ఆయన క్రియేటివిటీ ఆయనకు రాదు. ఆ కామెడీ అనిల్ రావిపూడి కామెడీ రాజమౌళికి రాదు. ఎవరి టాలెంట్ వాళ్ళది. ఆయన వేసే సెట్లు ఈయన వేయడు, ఆ భారీ సెట్లు వేయడు, ఎందుకంటే ఫెయిల్ అయిపోతుంది సెట్లు. కాబట్టి ఎవరి టాలెంట్ వాళ్ళదే. కానీ ఈయన కూడా అనిల్ రావిపూడి కూడా అతి తక్కువ కాలంలోనే ఇంత మంచి పేరు తెచ్చుకోవడం అనేది మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ముగ్గురు అగ్ర హీరోతో బాలకృష్ణతో చేసిండు, వెంకటేష్తో చేసిండు, చిరంజీవితో చేసిండు, చివరిగా నాగార్జున పెండింగ్ ఉండు, ఆయనతో చేసి కూడా బాగుంటుందని అంటారు, కామెంట్ పెడతారు. ఓవరాల్ గా అనిల్ రావిపూడి గారు చెప్పిన మాటలు ఏంటంటే ఆయనకు చిరంజీవితో డైరెక్షన్ చేయాలని ఒక కళ. ఫస్ట్ ఆయన సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కూడా వాళ్ళ బాబాయ్ గారు తమ్ముడు సినిమా తీశారు. వాళ్ళ బాబాయ్ అతను తమ్ముడు సినిమా తీసే బుజ్జి అంటారు అతను. అయితే తమ్ముడు తీసే సినిమా అప్పటి నుంచి ఆయనతో చెప్పారంట, నేను చిరంజీవితో సినిమా తీయాలనేది నా కళ అన్నాడు. చిరంజీవితో కళ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత నాగార్జునతో ఆటోమేటిక్ అప్డేట్ అయితేనే ఉంటుంది. ఇంకా నాగార్జునతో వస్తారు, తర్వాత ఇంకొకరితో కూడా వస్తారు. ఆల్రెడీ బాలకృష్ణతో అటెంప్ట్ అయింది, వెంకటేష్ అయింది. ఇంకా నాగార్జునతో ఎందుకు తీయడు? డెఫినెట్లీ తీస్తాడు నాగార్జునతో కూడా. కానీ మంచి స్టోరీ తీసుకొని వస్తే అది కూడా సక్సెస్ అవుతుంది. అన్న చివరిగా ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి సంక్రాంతి కాబట్టి, ఈ టైంలో ఐబొమ్మ రవి గుర్తొచ్చే ఛాన్స్ ఉంటుందా ప్రజలకి? ఐబొమ్మ రవిని ఇంకా అడ్రస్ లేకుండా చేశారండి. ఐబొమ్మ రవి అనేది ఏంటంటే ఒక మంచి టాలెంట్ పర్సన్, అతను మంచి టాలెంటెడ్ పర్సన్. కానీ సద్వినియోగానికి మంచి వినియోగానికి వినియోగించలే. కాబట్టి పోలీసులు కూడా ఆయన వాడుకోవాలని చూస్తున్నారు, కానీ ఆయన అవకాశం ఇస్తలేడు. ఆయనకి దీనికి సంబంధం లేదు, ఆయన క్యారెక్టర్ దీంట్లో రాదండి.